భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే రూపాయి పతనం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక డాలర్ విలువ 91 రూపాయల మార్కును దాటేసింది. అసలు మన రూపాయికి ఏమైంది? ఎందుకు ఇలా రోజు రోజుకి కుప్పకూలిపోతుంది? దీనివల్ల సామాన్యుడికి వచ్చే నష్టం ఏంటి? ఆర్బీఐ ఏం చేస్తుంది? రూపాయి పతనానికి ఏదో ఒక కారణం లేదు. ఇందుకు అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదం చేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఒక్క నెలలోనే బిలియన్ల కొద్ది డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగిపోతుంది. ముఖ్యంగా అమెరికా కొత్త వాణిజ్య విధానాలు, సుంకాలు డాలర్లను మరింత బలోపేతం చేస్తున్నాయి. మనం విదేశాలకు ఎగుమతి చేసే దానికంటే దిగుమతి చేసుకునేది చాలా ఎక్కువ. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతుంది. రూపాయి పడిపోతే నాకేంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ రూపాయి విలువ పడిపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం 85% చమురుని దిగుమతి చేసుకుంటుంటాం. రూపాయి పడిపోతే దిగుమతి బిల్లు పెరిగిపోతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వంట నూనెలు ఇలా విదేశాల నుండి వచ్చే ప్రతి వస్తువు ఖరీదైనదిగా మారుతుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు ఇప్పుడు ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది. రూపాయి పతనాన్ని ఆర్బీఐ గమనిస్తుంది. ఇది మరింత పడిపోకుండా అడ్డుకునేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వను విక్రయించి డాలర్ సరఫరాను పెంచనుంది. అవసరమైతే వడ్డీ రేట్లను పెంచి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆర్బీఐ ఇప్పుడు రూపాయిని ఒకే చోట స్థిరంగా ఉంచడం కంటే పతనం మరీ వేగంగా ఉండకుండా మేనేజ్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. మున్ముందు రూపాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం రూపాయి 90 నుండి 92 మధ్య ఊగిసలాడవచ్చు.